ఐ న్యూస్. ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అద్భుతమైన ఆటగాళ్లు దొరికారు. రిటైనింగ్ ప్రక్రియలో అసలు సిసలు టీ20 ప్లేయర్లను అట్టిపెట్టుకుని తన తెలివును తెగువను ప్రదర్శించిన ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ వేలంలోనూ తన మార్కును చూపించారు. ఆటగాళ్లను కొనుగోలు చేసే సందర్భంలో ఏ మాత్రం తొందర పడకుండా తనకు అవసరమైన వారిని మాత్రమే సరైన ధర ఇచ్చి కొనుగోలు చేశారు. రిటైనింగ్ ప్రక్రియలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు ప్రాధాన్యత ఇచ్చిన మారన్ వేలంలో మాత్రం ప్లేస్ బౌలర్లను, స్పిన్ బౌలర్లను తగ్గించుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఫలితంగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో ఎస్ఆర్హెచ్ జట్టు సూపర్ క్రికెటర్లను తన వెంట ఉంచుకోగలిగింది. ఈ జట్టు ఖచ్చితంగా 2025 టైటిల్ గెలుస్తుందని అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీలో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితం ఎలా ఉన్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం భారీ ప్రయోజనాలని పొందుతోంది. ఈ ట్రోఫీ ఇండియా గెలుస్తుందో లేదో చెప్పడం కష్టమే, కానీ ఐపీఎల్ ట్రోఫీని హైదరాబాద్ జట్టు ఎగరేసుకుపోవడానికి మార్గాన్ని మాత్రం సులభం చేస్తోంది. ఎస్ఆర్హెచ్ జట్టు ఓనర్ కావ్య పాప రిటర్నింగ్ ప్రక్రియలోని ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను, తెలుగు తేజం నితీష్ రెడ్డిని కోట్లు పోసి అట్టిపెట్టుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఆస్ట్రేలియా భారత్ సిరీస్ లో అదరగొడుతున్నారు. వారికి ఫుల్ ప్రాక్టీస్ లభిస్తుంది. వరం నెంబర్ 1. ట్రావిస్ హెడ్ రెండో టెస్టులో 140 పరుగులు చేసి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆడేది టెస్టే అయినప్పటికీ 100% స్ట్రైక్ రేటుతో టీ20ని తలపించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ ఓపెనర్ గా కూడా హెడ్ ఇదే విధంగా రెచ్చిపోయాడు. హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే టాప్ స్కోర్ సాధించిన జట్టుగా నిలిచిందంటే అందులో హెడ్ పాత్ర చాలా ఉంది. అలాంటి హెడ్ మళ్లీ ఫామ్ లోకి రావడం, వీరబాదులు బాదుతుండడం హైదరాబాద్ జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న టూర్లో పాల్గొంటున్న భారత బౌలర్లే వివిధ జట్లకు ప్రధాన బౌలర్లు. బుమ్రా ముంబై జట్టుకు, సిరాజ్ గుజరాత్ జట్టుకు, హర్షిత్ రాణా కోల్కతా నైట్ రైడర్స్ కు, రవిచంద్రన్ అశ్విన్ చెన్నై జట్టుకు ప్రధాన బౌలర్లు. ఇప్పుడు వారిని హెడ్ అవలీలగా ఎదుర్కొని భారీ స్కోర్ సాధించాడు. ఈ అనుభవం ఐపీఎల్లోనూ హైదరాబాద్ కు కలిసి వస్తుంది. హెడ్ మరోసారి హైదరాబాద్ జట్టుకు భారీ స్కోర్ సాధించి పెట్టే అవకాశాలు మెరుగు కావడం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి సంతోషం కలిగిస్తోంది. వరం నెంబర్ 2. టెస్టు క్రికెట్లో ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న ఆల్రౌండర్ నితీష్ రెడ్డి. ఎదురుగా స్టార్క్, కమిన్స్, హజిల్వుడ్ లాంటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు పేస్, స్వింగ్, బౌన్స్ బంతులతో అదరగొట్టినా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. మొదటి 2 టెస్టుల్లోని 3 ఇన్నింగ్స్లో భారత్ తరపున ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను అవలీలగా సిక్స్లుగా మలిచాడు. బౌలింగ్లోనూ మెరిసి ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్లో కూడా ఎంతో మెరుగ్గా రాణించిన నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ అనుభవంతో మరింత ప్రాధాన్యత కలిగిన క్రికెటర్గా మారాడు. ఆస్ట్రేలియా టూర్ నితీష్లో ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం పెంచింది. ఇది హైదరాబాద్ జట్టుకు ఎంతో లాభించే అంశం. వరం నెంబర్ 3. 2024 సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ దాకా వచ్చిందంటే అందులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పాత్ర ఎంతో ఉంది. ఆయన వ్యూహాలు బాగా పనికొచ్చాయి. అలాంటి ప్యాట్ కమిన్స్ బీజీటీ టూర్లో ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. మునుపటి ఫామ్ తెచ్చుకుని రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్లో కీలకమైన 5 వికెట్లు తీశాడు. కెప్టెన్గా భారత జట్టులోని ప్రతి ఆటగాడి తీరును దగ్గర నుంచి గమనిస్తున్నాడు. భారత జట్టులోని సభ్యులంతా ఐపీఎల్లో ఏదో జట్టులో కీలక క్రికెటర్లే. వారి బలహీనతలన్నింటినీ దగ్గర నుంచి గుర్తించే అవకాశం కెమిన్స్కు వచ్చింది. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్న కెమిన్స్కు ఇది ఎంతో ఉపయోగకరం. కెప్టెన్గా, బౌలర్గా కమిన్స్ సక్సెస్ కావడం ఆయన ఆత్మవిశ్వాసం కూడా పెంచుతుంది. ఇది కూడా ఎస్ఆర్హెచ్కు బాగా కలిసొచ్చే అంశం. వరం నెంబర్ 4. భారత జట్టులోని సీనియర్ బౌలర్లలో ఒకరైన మహమ్మద్ షమీని ఎస్ఆర్హెచ్ జట్టు వేలంలో దక్కించుకుంది. గాయం కారణంగా ఆసీస్ జట్టుకు ఎంపిక కాలేదు. కానీ మొదటి 2 టెస్టుల తర్వాత భారత్ జట్టులో షమీ ఉండడం చాలా అవసరమని భావించిన బీసీసీఐ హుటాహుటిన షమీని ఆస్ట్రేలియా పంపుతోంది. షమీ మిగతా 3 టెస్టుల్లో బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఇలా ఎస్ఆర్హెచ్కు చెందిన మరో కీలక ఆటగాడు ఆస్ట్రేలియా వెళ్లి దిగ్గజ బ్యాటర్లకు బౌలింగ్ చేయడం కలిసి వచ్చే అంశం. ఎస్ఆర్హెచ్ జట్టులోని 4 కీలక ఆటగాళ్లకు ఐపీఎల్ ముందు మెగా టోర్నమెంట్ ఆడే అవకాశం రావడంతో ఫుల్ ప్రాక్టీస్ కూడా లభిస్తుంది.